నమస్కారం ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా టఫ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పొట్టలో ఏదో గుడగుడలాడినట్టు లేదా బటర్ఫ్లైస్ ఎగిరినట్టు అనిపించిందా? అసలు టెన్షన్ బ్రెయిన్లో ఉంటే రియాక్షన్ పొట్టలో ఎందుకు వస్తుంది? థింకింగ్ బ్రెయిన్ది అయితే ఫీలింగ్ పొట్టలో ఎందుకు? ఎందుకంటే మీ స్టమక్ కేవలం ఫుడ్ డైజెస్టర్ మాత్రమే కాదు, ఇది మన బాడీలో సెకండ్ బ్రెయిన్. ఎగ్జాంపుల్కి మీకు హ్యాపీగా అనిపించాలంటే మన బాడీలో సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మీకు తెలుసా, మన బాడీలో ఉన్న 90% సెరోటోనిన్ మన గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, బ్రెయిన్లో కాదు. సో ఎప్పుడైతే ఎక్కువ షుగర్ తింటామో లేదా ప్రాసెస్ ఫుడ్స్ లైక్ చిప్స్ బర్గర్స్ తింటామో లేదా అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ వాడతామో అప్పుడు ఈ బ్యాడ్ బ్యాక్టీరియా బ్రెయిన్ని ఫాగ్ చేయడం, అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా మెమొరీ లాస్ని కూడా తెప్పిస్తాయి. ద సొల్యూషన్: భయపడకండి, మన సెకండ్ బ్రెయిన్ని రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. హియర్ ఆర్ 3 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1: ప్రోబయోటిక్స్ ద సోల్జర్స్. రోజు ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోండి. స్టెప్ 2: ఫైబర్ ద ఫుడ్. గుడ్ బ్యాక్టీరియా కూడా ఆకలి వేస్తుంది కదా, వాటి ఆహారమే ఈ ఫైబర్. సో రోజు ఖచ్చితంగా ఆకుకూరలు, పళ్ళు, ఓట్స్ మీ డైట్లో ఉండేలా చూసుకోండి. ఇంకా చెప్పాలంటే షుగర్ని తగ్గించండి. షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఆఫ్ యువర్ బ్రెయిన్ అండ్ గట్. హ్యాపీగా ఉంచండి, మీ బ్రెయిన్ ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటుంది.